క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, లూర్దు మాత కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు శ్రీమతి నంది మేరీ, సిసీలియా మరియు కుటుంబ సభ్యులు, కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, కుక్కట్పల్లి విచారణ, కొమ్మారెడ్డి రైమన్ రెడ్డి, సుందరి కిరణ్ కుమార్ రెడ్డి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, అల్లం అనిత, సుమంత్ రెడ్డి, ఇషిత, ఇషాన్ రెడ్డి, అజయ్ రెడ్డి, సృజన, రయన్ రెడ్డి, కృతికను దేవుడు దీవించినట్లు మరియు 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న రయన్ రెడ్డిని దేవుడు దీవించి ఆయురారోగ్యములు ప్రసాదించాలని కోరుతూ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, తానుగుండ్ల మరియమ్మ, కుటుంబముల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, కీర్తిశేషులు ఎట్రపాటి సుధీర్ బాబు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎంట్రపాటి మరియమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆదూరి శౌరమ్మ 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు టేక్లమ్మ, బాసా నిరోజమ్మ కుటుంబ సభ్యులు రెడ్డిపాలెం గ్రామం నుండి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. దేవాది దేవుడు మానవుడై జన్మించెనుగా, క్రీస్తునాథుడు బాలుడై భూమికొచ్చెనుగా. దేవాది దేవుడు మానవుడై జన్మించెనుగా, క్రీస్తునాథుడు బాలుడై భూమికొచ్చెనుగా. వేంచేసిరారండి బాలయేసుని దర్శింప, వేంచేసిరారండి క్రీస్తు జననము కొనియాడా. వేంచేసిరారండి బాలయేసుని దర్శింప, వేంచేసిరారండి క్రీస్తు జననము కొనియాడా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం అని స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం అని స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి శ్రీసభ ఈరోజు పావన పసిబిడ్డల వేద సాక్షులు ఈ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభుని జయంతి క్రిస్మస్ పండుగను జరుపుకున్నటువంటి 3వ రోజు నాడు ఈ పావన పసిబిడ్డల యొక్క ఉత్సవమును కూడా కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభుని కోసం ఈ యొక్క పసిబిడ్డలు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. ఈరోజు
తల్లి శ్రీసభ వారిని స్మరణ చేసుకుంటూ మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభుని యొక్క నామాన్ని ఘనపరిచే విధముగా మన జీవితాలు ఉండాలి అని, మన జీవితాలు కూడా క్రీస్తు ప్రభునకు సాక్షులుగా నిలిచి ప్రతినిత్యము ఆయన యొక్క నామాన్ని ఘనపరుస్తూ స్తుతించి ఆరాధించాలి అని తల్లి శ్రీసభ మనందరినీ కూడా ఈరోజు ఈ దివ్య పూజా బలికు ఆహ్వానిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవితము ద్వారా క్రీస్తు ప్రభుని ఘనపరచగలుగుతూ ఉన్నానా? నా జీవితము, నా క్రియల ద్వారా క్రీస్తు ప్రభునకు సాక్షులుగా నిలబడగలుగుతూ ఉన్నానా నేనును నా కుటుంబం అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి, దేవా నీకు సాక్షిగా నిలబడలేనటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాను, దేవా నన్ను మన్నించు అని అడిగి వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్రులైన పసిబిడ్డలు ఈ రోజున నీకు సాక్షులైరి. వారు నీ మహిమను మాటలతో కాక మరణముతో ప్రకటించిరి. కావున మేము నోటితో ప్రకటించు మీ అందరి విశ్వాసమును మా క్రియల యందు కూడా వెల్లడింపగలుగునట్లు మీ కృపను మాకు ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యోహాను వ్రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము 5వ వచనము నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. యోహాను వ్రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము 5వ వచనము నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రమునూ చీకటి లేదు. ఆయన కుమారుని నుండి మేము వినున్నది మీకు ప్రకటించుటకు సందేశము ఇదియే. కానీ ఆయనతో మనకు సహచర్య ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటిలో నడిచి ఉన్న ఎడల మనము అబద్ధమాడుచున్నాము. కానీ ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులో జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదము. ఆయన పుత్రుడు యేసు రక్తము మన పాపములన్నిటినీ శుద్ధి చేయును. మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనిచో మన యందు ఏమాత్రమును సత్యము లేదనుటే కాక ఆత్మవంచన చేసుకొని వారము అగుదము. కానీ దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొనిచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతికి చేకూర్చునుగాక. కనుక ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకొనిచో మనము దేవుని అసత్యవాదిని చేసినట్లగును. ఆయన వాక్కు మన యందు లేదు. మీరు పాపము చేయకుండాటకై నా చిన్న బిడ్డలారా మీకు ఇట్లు వ్రాయిచున్నాను. కానీ ఎవరైనాను పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తుయే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపమునకు ఆయన విమోచకుడు. ఇది ఏలిన వారి వాక్కు. తారలు తొంగి చూసి తడి పూలు విరిసి ఊపి దిగవాలుడు మురిసి నవ్వి లోకమంతా సంతసించలేడు. తారలు తొంగి చూసి తడి పూలు విరిసి ఊపి దిగవాలుడు మురిసి నవ్వి లోకమంతా సంతసించలేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13వ వచనము నుండి 18వ వచనం వరకు. మత్తాయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి
వారు వెళ్ళిన పిదప ప్రభుదూత యోసేపును కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అష్టనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించునంత వరకు అష్టనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరునట్లు అది అట్లు జరిగెను. ఆ జ్ఞానులు తనను మోసగించరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందును ఆ పరిశ్రమలందు ఉన్న 2 ఏండ్లున్న అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులనందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రమాయందు ఒక అర్థనాదము వినపడెను. అది ఒక మహారోధనము. రాహేలు తన బిడ్డల కొరకు విలపించుచుండెను. వారి మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. ఇది ప్రభువుని సువిశేషము. క్రీస్తువా నీ స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ జరుపుకొని ఈ 3వ రోజు నాడు మనమందరం కూడా ప్రవేశించి ఉన్నాం. ఈరోజు పావన పసిబిడ్డల ఉత్సవమును తల్లి శ్రీసభ కొనియాడుతూ ఉంది. ఎవరు ఈ పావన పసిబిడ్డలు అనంటే, హేరోదు రాజు యొక్క క్రూరత్వానికి బలి అయిపోయినటువంటి బెత్లెహేము పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిన్నారి బిడ్డలు, 2 సంవత్సరములు అంతకంటే తక్కువ ఉన్నటువంటి బిడ్డలను ఈ హేరోదు రాజు తన యొక్క అధికారాన్ని ఎక్కడ కోల్పోతాడో అనేటువంటి ఆ భయంతో, తన యొక్క రాజ్యాన్ని ఎక్కడ వదులుకోవలసి వస్తుందో అన్నటువంటి ఆలోచనలతో భయపడుతూ ఆ చిన్నారి బిడ్డలందరినీ కూడా చంపించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినది సర్వమానవాళిని రక్షించుటకు కానీ తన యొక్క రాజ్యాన్ని ఈ లోకములో ఏలటానికి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యము. కానీ ఈ యొక్క హేరోదు రాజు ఆ ప్రేమ రాజ్యాన్ని గురించి తెలుసుకోకుండా తన యొక్క రాజ్యమునకు ఎక్కడ ముప్పు వస్తూ ఉందో అని ఈ పసిబిడ్డలను చంపించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల కష్టములోనూ శ్రమల్లోనూ బాధల్లోనూ ఎల్లప్పుడూ కూడా తోడై ఉందనేటువంటి సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈ పునీత మత్తయ్య గారు రాసినటువంటి సువిశేషము ఆనాటి యోధా ప్రజలకు ఈ క్రీస్తు ప్రభువు ఇదిగో మోషేకు సాదృశ్యంగా ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. అనగా యోధా ప్రజలకు క్రీస్తు ప్రభువే మెస్సయ్య, ఈ క్రీస్తు ప్రభువే మోషే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి లోక రక్షకుడు అని తెలియచేసేటటువంటి సన్నివేశములో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం కూడా పరిశీలించినట్లయితే, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతూ ఉండగా దేవుడు వారి యొక్క శ్రమలలో కష్టాలలో వారి యొక్క మొరను ఆలకించి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను దేవుడు ఎన్నుకుని మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాడు అని మన పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మోషే గారు జన్మించినటువంటి సమయంలో కూడా ఫరో రాజు ఇజ్రాయేల్ ప్రజలు అధికంగా పెరిగిపోతూ ఉన్నారు. వారందరూ కూడా బలవంతులు,
వారు ఎక్కడ నా రాజ్యానికి, నా రాజ్య అధికారానికి వారు ఎదురు తిరుగుతారో అనని శత్రురాజులతో కలిసి నా పైన దండెత్తి వారు స్వతంత్రాన్ని పొందుతారేమో అనేటువంటి ఆలోచనతో, తన యొక్క మూర్ఖత్వముతో, క్రూరత్వముతో ఆనాటి యూదా ప్రజలలో, హెబ్రీలలో జన్మించినటువంటి చిన్న బిడ్డలను, మగబిడ్డలను కూడా చంపించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫరో రాజు తన యొక్క సైన్యానికి తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు వెళ్ళి హిబ్రీ జాతిలో ఉన్నటువంటి మగబిడ్డలందరూ కూడా మీరు నైలు నదిలో పాడేయండి, వారు పెరిగిపోతూ ఉన్నారు, వారికి మనకి ఎప్పటికైనా సరే ప్రమాదకరంగా ఉంటూ ఉన్నారు అనేటువంటి భయముతో ఆ సైన్యానికి ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అనేక మంది హిబ్రీ జాతిలో పుట్టినటువంటి మగబిడ్డలందరినీ కూడా తీసుకుని వెళ్ళి నైల్ నదిలో పడేశారు. కానీ దేవుడు మోషేను కాపాడాడు. మోషేను కాపాడి, మోషే ఏ ఫరో రాజు అయితే ఈ ప్రజలందరినీ కూడా, ఈ చిన్న బిడ్డలందరినీ కూడా చంపించాడో, అదే ఫరో రాజు యొక్క రాజ్యములో ఆ యొక్క సకల రాజ్య భోగములతో పెరిగేటటువంటి విధముగా మోషేను దేవుడు ఎన్నుకుని ఆ విధముగా ఆ ప్రసాదములు అనగా ఆ రాజ్యములో, రాజ్యాధికారములో పెరిగేటటువంటి వరాన్ని మోషేకి ఇవ్వడం జరిగింది. అయితే సాతానుడు దేవుని యొక్క కార్యాలను జరగనివ్వడు. కనుక ఈ యొక్క ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి, అయ్యా యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా, మేము ఆయన గురించి మేము తెలుసుకున్నాము, ఆయనను ఆరాధించడానికి మేము ఇక్కడికి వచ్చాము అని అన్నప్పుడు హేరోదు రాజు గుండెలలో గుబులు మొదలయ్యింది. తన రాజ్యాన్ని కోల్పోతానేమో, తన అధికారాన్ని కోల్పోతానేమో అనేటువంటి క్రూరత్వంతో. ఈ హేరోదు రాజు ఎంత క్రూరుడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చరిత్ర చెబుతూ ఉంది, మన యొక్క తల్లి శ్రీసభ పితామహులు చెబుతూ ఉన్నారు, ఎంత క్రూరుడంటే ఈ తనకు రాజ్యానికి ఎవరు అడ్డు వచ్చినా, తన అధికారానికి ఎవరు అడ్డు వచ్చినా వారందరిని కూడా చంపించేవాడట. ఈ మన ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పసిబిడ్డల యొక్క మరణాలు, కనినటువంటి నవమాసాలు మోసి కనినటువంటి తల్లిదండ్రులే పసిబిడ్డలను చంపేస్తూ ఉన్నారు. క్రూరంగా చంపేస్తూ ఉన్నారు. ఎక్కడుంది మానవత్వం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికార దాహముతో రాజ్యాలను దక్కించుకోవడం కోసం, వారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక రాజ్యం మీద ఒక రాజ్యము యుద్ధాలు చేస్తూ అనేక మంది పసిబిడ్డలకు మరణానికి కారణమవుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికార దాహం, రాజ్యాధికారం కావాలనేటువంటి వారి యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధాల్లో ఎంతమంది పసిబిడ్డలు చనిపోతూ ఉన్నారో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రష్యా, ఉక్రెయిన్, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవత్వం ఎక్కడుంది? పసిబిడ్డల మీద వారి యొక్క అధికారాన్ని చూపిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, ఏమనంటే, హేరోదు రాజు తన అధికారాన్ని ఈ లోకంలో చూపించాడు, కానీ పావన పసిబిడ్డలు దేవుని యొక్క అధికారాన్ని పొందుకున్నటువంటి వారు పరలోక రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా మనము క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా నిలబడాలి? ఈ పావన పసిబిడ్డల పండుగ రోజు నాడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి సందేశం, మరణాపాయ స్థితిలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము క్రీస్తు కోసం సాక్షులుగా నిలబడాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ పండుగ అయిన తెల్లారి అంటే 26వ తారీఖు నాడు మనము పునీత స్టీఫాన్ గారి యొక్క పండుగను కొనియాడం. ఆయన వేద సాక్షి మరణాన్ని పొందాడు. క్రీస్తును తెలుసుకుని క్రీస్తు కోసం తన మరణాపాయ స్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా క్రీస్తు కోసం తన సాక్ష్యాన్ని నిలుపుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా శ్రమలలోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టడనేటువంటి సత్యాన్ని తెలుసుకుని మనము కూడా క్రీస్తు ప్రభునకు విశ్వాస జీవితాన్ని జీవిస్తూ సాక్షులుగా నిలబడాలని ఈనాటి పండుగ ద్వారా తల్లి శ్రీసభ మనలను కోరుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి మనలను దేవునితో ఐక్యపరుస్తూ ఉన్నాడు. 7వ వచనం, మొదటి యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఏమనంటే, ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయను.
మన పాపములన్నీ కూడా కడిగి మనల్ని నిత్య జీవానికి చేర్చటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభువు యూదులకు మాత్రమే కాదు లోకరక్షకుడు, మనందరికీ కూడా లోకరక్షకుడు అని మనము తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో యేసుక్రీస్తు మన పాపములకు విమోచకుడు, మనకే కాదు ప్రజలందరికీ పాప విమోచకుడు. కనుక ఆ లోక రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఆయనకు సాక్షిగా నిలబడటానికి ప్రయాసపడదాం. అట్లాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఈ దివ్య పూజా బలి ద్వారా అడిగి వేడుకుందాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ భక్తులు తెచ్చిన ఈ అర్పణలను స్వీకరింపమని వేడుకొనుచున్నాము. మేము విశ్వాస పాత్రముగా నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మమ్ము పరిశుద్ధపరచుము. వానికి అవగాహనము లేకున్నను పసిబిడ్డల విమోచించిన నీవు మమ్ము కూడా కృపతో రక్షించి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై మేమును కలిగియుండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మనం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తబలందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంట వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు జ్ఞాన తండ్రిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదగు నమ్మికత చనిపోయిన మా సహోదరులు నీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశము చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కణదలిగా మరియమ్మతోనూ, ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరిచితము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహ వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకుండా పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే. మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు రారే రారే దైవ జనమాలయముగా. ధన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే. మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా ఉండండి. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన విననౌదరించండి, క్రీస్తువా మా ప్రార్థన విననౌదరించండి. పరలోకమందున్న పితి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. లోక రక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శమును అనుసరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహంలో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావుల్లో ఆశా కిరణమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగు తారవైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలో నున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటనే ఇల్లు విడిచి వెళ్లిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి.
క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశము బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణల ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్లేవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షం నందు బట్టలైనా తడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబోవు విషయాలను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని దివ్య దర్శనములను పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానం ఎడ సహనమును చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరము అనేక అద్భుతాలను చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా నుండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ధన్యతా పట్టము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అస్సీసి ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిరాడంబర జీవితము జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితమును సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని పేదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకముగా ఉండునట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అస్సీసి ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధన్యతా పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపములను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. దివ్యవాక్ని టీవీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా, జనవరి 13, 14, 15, 2025 తేదీన ధన్యజీవి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క 80వ వర్ధంతి మహోత్సవములకు మిమ్మల్ందరినీ కూడా ప్రత్యేక విధముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము ఔటపల్లి గ్రామములో ఈ ధన్యజీవి దైవ సేవకుడి యొక్క వర్ధంతి మహోత్సవాలను చాలా గొప్పగా జరపడం జరుగుతూ ఉంది. కాబట్టి వీలైన వారందరూ కూడా ఈ మహోత్సవాలలో పాల్గొని తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధముగా ఈ పవిత్రమైనటువంటి స్థలములో వృద్ధుల ఆశ్రమం కూడా ఉంది. చాలామంది దాతలు వచ్చి ఆ పెద్దవారికి అన్నదానం రూపంలోనూ, వస్తువు రూపంలోనూ, ధన రూపంలోనూ సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రజలు ఎవరైనా దేవుని ప్రేరణ వలన మీరు ఆదర్శాన్ని పొందితే తప్పనిసరిగా మీకు వీలున్నంతగా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ యొక్క వృద్ధులను ఆదుకోవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా తంబి గారి యొక్క తిరునాళ్ళలో పాల్గొని తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందండి. తంబి గారు ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో జన్మించి ఈ ఔటపల్లి ప్రాంతానికి వచ్చి ఇక్కడ సేవ చేసి ఇక్కడే మరణించి ఉన్నారు. ఎంతోమంది భక్తులు ఈ పవిత్ర స్థలానికి వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ దీవెనలు పొందుతూ ఉన్నారు. ఇదిగో మానవ జాతి నుండి రక్షింపబడిన వీరిని చూడము. దేవునకు గొర్రెపిల్లకు ప్రప్రథమలో ఫలము వీరే. వీరు గొర్రెపిల్లను అన్ని తావులకును అనుసరింతురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పునీతులైన ఈ పసిబిడ్డలు నీ కుమారుని ఎడల విశ్వాసమును తమ నోటి ద్వారా ప్రకటింపలేకపోయినను అతని జనన మహాత్యము ద్వారా జీవ కిరీటముతో అలంకరింపబడిరి. వారి ఉత్సవము నాడు స్వర్గపు విందులో పాల్గొనిన నీ విశ్వాసులకు సంపూర్ణ రక్షణమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వీళ్ళు క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
శుభాకాంక్షలు యేసు జన్మదినం లోకానికే శుభదినం మీ అందరికీ శుభాకాంక్షలు యేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ